రాజు ఈ ఔషధాన్ని తీసుకున్న తర్వాత మీకు నయం అవుతుందని. రాజు ఆ ఔషధాన్ని తాగి ఇలా కలగంటూ ఉంటాడు. ఇప్పుడు నాకు నయమైపోతుందని. శ్యామ్ చూస్తే ఒక పేరును చూపించి ఇలా చెప్తాడు, రాజుగారు ఈ డ్రాగన్ ను చూడండి, దీని తల మీద కూడా సేమ్ మీ తల మీద కూడా గడ్డ ఉంది. రాజుగారు మీరు డ్రాగన్ యొక్క అవతారం అని చెప్తాడు. రాజు అతని మాటలకు విని సంతోషిస్తాడు. జాక్ ఇలా చెప్తాడు, ఈ గడ్డను తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఒక వెండి సూదిని తీసుకుని ఆ గడ్డ మీద కుచ్చి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేయాలి. రాజు జాక్ దగ్గర ఉన్న సూదిని చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా రాజు పక్కన ఉన్న ఈ చెంచాగాళ్ళు కూడా ఇది చాలా ప్రమాదకరం అని చెప్తారు. దీంతో రాజు ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. రాజు ప్రతిరోజు ఆ మందుని తాగేవాడు. దీంతో రాజు తలపై ఉన్న ఆ గడ్డ ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. ఇది చూసి ఇద్దరు డాక్టర్లు చాలా భయపడిపోతారు. శ్యామ్ కి ఒక ఐడియా వస్తుంది. ఒక ముసలి వ్యక్తి ఫోటో చూపించి ఇలా చెప్తాడు, రాజుగారు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి, తన తల మీద కూడా సేమ్ మీ తల మీద ఉన్నట్లే పెద్ద గడ్డ ఉంది. తలపైన ఈ గడ్డ ఉంటే చాలా మంచిదంట, వాళ్ళు చాలా మేధావులై ఉంటారు అని చెప్తాడు. రాజు ఇలా మాటలు విని చాలా సంతోషిస్తాడు. దీంతో రాజు శ్యామ్ కి తన ఆస్థానంలో మంత్రి పదవిని ఇస్తాడు. ఇంకా ఈ బండోడికి బంగారు బిస్కెట్లు ఇస్తాడు. సడన్ గా జాక్ అక్కడికి వస్తాడు. ఇంకా రాజుకి ఇలా చెప్తాడు, రాజుగారు మీకు ఇప్పుడు వైద్యం చేయకపోతే మీ ప్రాణాలు గ్యారెంటీగా పోతాయి. రాజుకు ఇతను ఒక యముడులాగా అనిపిస్తాడు. ఒక కత్తితో నా ప్రాణాలు తీయడానికి వచ్చినట్లు. రాజు గట్టిగా అరుస్తాడు, ఇతనికి మరణ శిక్ష విధించండి అని. సడన్ గా అప్పుడే రాజు తలనొప్పి కూడా చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు రాజుకి ఇలా అర్థమవుతుంది, నేను డ్రాగన్ యొక్క ప్రతిరూపాన్ని కాదు, మేధావిని కాదు అని. నేను ఒక విధమని. మొదటి రోజే జాక్ మాటలను విని ఉంటే నాకు ఇప్పుడు బాగుండేది అని అనుకుంటా. ఈ రాజు డైరెక్ట్ గా స్వర్గానికి చేరుకుంటాడు.